ఆగస్టు 18 దేవుని వాక్య ధ్యానం. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనియున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, అందరూ క్షేమము అని నేను తలంచుచూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మరొక నూతన దినమును చూచే ధన్యత దేవుడు మనకి దయచేశారు. ఈ నూతన దినములో ప్రభువులో మనమందరం స్థిరపడి ఆయనతో కలిసి ప్రయాణించుటకు ఆయన ఇచ్చిన వాక్యము సంతృప్తికరమైన జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. చాలాసార్లు మన ప్రక్కనున్న వారితో మనం పోల్చుకుంటాం, లేక మన కంటే పై స్థితిని మనం చూస్తూ ఉంటాం. ప్రభువు మనకిచ్చిన స్థితిని బట్టి మనం సంతోషించి దానిని బట్టి దేవుణ్ణి స్తుతించుతూ మనం దానిలో జీవించినప్పుడే ఆశీర్వాదం. అదే పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకుంటున్నాను. నిజమే, యూ షుడ్ లెర్న్. మనము ఖచ్చితంగా నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రభువు మనకిచ్చిన స్థితి, ఏ రోజు మన పరిస్థితిని దేవుడు మారుస్తాడో, ఏ రోజు మన స్థితిని మెరుగైనదిగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడో ఆ రోజు ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ స్థితిలోనికి మనం వెళ్ళటానికి మన జీవితంలో స్వార్థం లేకుండా, అన్యాయంగా కాకుండా ప్రభువు ఇచ్చిన దానిలో మనం స్థిరముగా దేవుణ్ణి స్తుతిస్తూ జీవించగలిగినప్పుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళటానికి ప్రభువా నా స్థితిని బట్టి నిన్ను స్తుతించు గొప్ప భాగ్యము నాకు నేర్పునైనని ఆయనకి ప్రార్థిస్తే ప్రభు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభునికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. ఈ నూతన దినమును బట్టి నీకు వందనాలు. బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఈరోజు వారి ప్రయాణాలలో, పనులలో మీరు తోడు ఉండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవనత నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలిగి దేవుని యొక్క గొప్ప దీవెనలతో ఆశీర్వాదం పొందుదురుగాక. ఆమేన్.